2 రోజుల నుండి దుర్మార్గమైన ప్రచారాన్ని ప్రారంభించేశారు. చంద్రబాబు, వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ కార్యకర్తలు దాదాపు 2000 మంది సోషల్ మీడియా వర్కర్ల చేత దుర్మార్గమైన పోస్టులు పెట్టిస్తున్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అని ఏ రోజు చెప్పాడు? ఏ రోజైనా నేను అమరావతికి వ్యతిరేకం అని చెప్పాడా? అమరావతి బిల్లుకు వ్యతిరేకం అని చెప్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఎందుకు? రైతులకు న్యాయం చేయండి, రైతుల గురించి ఒక్క మాట కూడా ఆ బిల్లులో లేకుండా అమరావతిని మీరు బిల్లుని ఆమోదించుకున్నారు. ఒక్క మాట అయినా రైతుల గురించి, రైతుల బాగోగుల గురించి, రైతులకు న్యాయం చేస్తామని కానీ, రైతులకు ఫలానా ప్లాట్లు ఇస్తామని కానీ, ఫలానా విధంగా అభివృద్ధి చేసిస్తామని కానీ బిల్లులో ఎక్కడైనా మీరు మెన్షన్ చేశారా? అమరావతి బిల్లుకు వైసీపీ పార్టీ వ్యతిరేకం కానీ, జగన్మోహన్ రెడ్డి అమరావతి బిల్లుకు వ్యతిరేకం కానీ అమరావతికి వ్యతిరేకం కానే కాదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని కోరుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన యొక్క విధి విధానాలు మేము చూస్తూనే ఉన్నాం. ఆయన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, అటు కర్నూలు అభివృద్ధి చెందాలి, అటు అమరావతి అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఒకే తావన అన్ని ఆఫీసులు ఉండకూడదు, అధికార వికేంద్రీకరణ చేయండి, కోర్టు ఒక తావన పెట్టండి, హైకోర్టు, అసెంబ్లీ ఒక తావన పెట్టండి, అధికార వికేంద్రీకరణ జరగాలి, అన్నీ కూడా ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయకండి అని శివరామకృష్ణన్ కమిటీ క్లియర్గా చెప్పింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అదే పెడతాను. ఖచ్చితంగా శివరామకృష్ణన్ కమిటీ ఏం మాట్లాడిందో అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. ఆధారాలతో సహా మేం మాట్లాడుతున్నాం. దుర్మార్గమైన ప్రచారాలు వితౌట్ ఎవిడెన్స్తో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏది కూడా నిజం మాట్లాడడు. ఈరోజు అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం విపరీతంగా పెంచి దోపిడీ చేస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా, లేకపోతే వైసీపీ పార్టీ చెప్పినా, లేకపోతే మాలాంటోళ్ళు చెప్పినా దోపిడీ జరుగుతూ ఉంది అమరావతి రాజధాని పేరు చెప్పి. రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. అటు వ్యవసాయదారులు గిట్టుబాటు ధర లేదు, అటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అటు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లేదు, డిఎల్ లేదు, అటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అటు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమైపోయినాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే ప్రాణం ఉంటుందా గాల్లో కలిసిపోతుందా అనే పరిస్థితికి ఏర్పడింది. మెడికల్ కాలేజీలు సర్వనాశనం చేసేశారు. మరి ఏ రంగాన్ని చంద్రబాబు ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేశాడో మీరు నిరూపించగలరా? గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందిన ఈ అన్ని రంగాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చేశాడు. అదే మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీ అయినా మాకు సమానం. ప్రజల కోసం మాట్లాడుతాం. రాజకీయ నాయకులు చేసే తప్పులను ఎండగడతాం. అదే చంద్రబాబు చేస్తున్న తప్పును మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నాడు. అసలు ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాల్సిన అవసరమే లేదు, రాష్ట్రంలో మంచి మంచి నగరాలు ఉండగా. కానీ అమరావతి రాజధాని అని చెప్పి పచ్చటి 3 పంటలు పండే భూముల్ని 50,000 ఎకరాలు సేకరించాడు. రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. వాళ్ళకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. వాళ్ళకు న్యాయం చేయమని అడుగుతున్నాం. బయట నిర్మాణ వ్యయం స్క్వేర్ ఫీట్కి 1800 2000 ఉంటే అమరావతి రాజధానిలో 12,000 నుండి 14,000 వరకు వసూలు చేస్తున్నారు స్క్వేర్ ఫీట్కు. ఎంత దోపిడీ జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ దోపిడీని మేము ప్రశ్నిస్తున్నాం. దోపిడీ జరగడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, అమరావతిని ప్రశ్నించట్లేదు. రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అడుగుతున్నాడు. కానీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ చంద్రబాబు ఏమంటున్నాడు తెలుసా? వైసీపీ పార్టీని అంతం చేసేసేయండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు, ప్రజలే అంతమొందించాలి. ఏందండి ఇది స్లోగన్లో? తప్పు చేసేది మీరు,
రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది మీరు, రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నది మీరు. వైసీపీ పార్టీపై తప్పులు నెడతారా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అమరావతి బిల్లులో కరెక్షన్స్ చేయండి అనే కదా వాళ్ళు చెప్తా ఉండేది. ఒకవేళ అమరావతి రాజధాని 2 లక్షల కోట్ల పైన ఎక్కడి నుండి తెచ్చి పెడతారు? అప్పులు చేయటం దేనికి? ఇదిగో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదైతే మంచి ప్రాంతం, 3 నగరాలు 3 జిల్లాలతో కూడిన ప్రాంతం, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం, కాబట్టి గొప్పగా అభివృద్ధి చేయండి అని కదా వాళ్ళు చెప్తున్నది. తక్కువ వాటి పెట్టుబడులతో గొప్ప నగరాన్ని మనం ఏపీకి రూపొందించుకోవచ్చు కదా, గొప్ప క్యాపిటల్, గొప్ప రాజధాని వస్తుంది కదా తక్కువ పాటు పెట్టుబడితో. లక్షల కోట్లు అమరావతిలోనే పెట్టాలంటే మీ వెనకాల ఏదైనా స్వార్థం ఉందా? అమరావతిలోనే పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు ఎంత లాభం ఉంటుంది, ఎన్ని వేల కోట్లు మీకు వస్తాయి అనే డౌట్ ప్రజలకు వస్తూ ఉంది. అమరావతి ఖాళీ బీడు భూములే మీరు ఎంచుకొని పచ్చటి పొలాల్లో నిర్వీర్యం చేసేసి గత 8 సంవత్సరాలుగా పొలాలు లేవు, పంటలు లేవు, ఖాళీ బీడు భూములు, ముళ్ళ చెట్లు కొట్టించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికే అప్పులు చేస్తారట. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మరి బిల్డింగ్లకి, రాజధానికి మళ్ళీ ఇంకెక్కడ అప్పులు చేస్తారు? ఎక్కడి నుండి తెస్తారు? ఇదంతా జరగడానికి ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది? తప్పుడు ప్రచారాలు మానుకోండి. అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోండి అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.